ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. చాలా ముఖ్యమైనటువంటి ఒక ఆధ్యాత్మిక విషయాన్ని ఈరోజు మీకు తెలియపరచాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా వాస్తుకు సంబంధించినటువంటి విషయాలలో, ముఖ్యంగా వీధి శూలకి సంబంధించిన విషయంలో అందరూ కూడా ఇప్పటి వరకు కొన్ని దశాబ్దాలుగా వినాయకుడి విగ్రహాన్ని లేదా వినాయకుడి ప్రతిమని ఏది కుదరకపోతే ఆఖరికి ఒక వినాయకుడి ఫోటోని కానీ ఆ వీధి శూలకి ఎదురుకుండా పెట్టి ఆ వీధి శూల దోషం పోయేలాగా వారికి ఎలా వీలుంటే ఎంత వీలుంటే అంతలో అన్ని కానిస్తున్నారు. కానీ అనేక పురాణాలను పరిశీలించి కొన్ని పురాణాలలో ఒక శ్లోకం దగ్గర నుంచి మరొక శ్లోకం మారే సమయంలో మధ్యలో ఎన్నో శ్లోకాలు మిస్ అయినట్లుగా గుర్తించి ఇంకా బాగా రీసెర్చ్ చేయడం వల్ల అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, అసలు ఈ వీధి శూలకి గణపతిని పెట్టేటువంటి సంప్రదాయమే కొంచెం మార్చుకోవాల్సిన స్థితి వచ్చింది అని అర్థమైంది. శాస్త్రంలో పూర్తి స్థాయిలో గణపతినే ప్రతిపాదన చెయ్యలేదు. వీధి శూలకి కానీ లేదంటే ఏదైనా ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషాలకి కానీ ఖచ్చితంగా పెట్టవలసినటువంటి ఒకే ఒక దేవతా విగ్రహము లేదా దేవతా ఫోటో చిత్రపటము ఏంటంటే అది వారాహి అమ్మవారి విగ్రహం లేదా వారాహి అమ్మవారి చిత్రపటం. అయితే మరి ఏమండి, గణపతిని పెట్టడం అనేది ఎప్పటి నుంచి మొదలైంది? మరి ఇన్నాళ్ల బట్టి కొన్ని వందల లక్షల విగ్రహాలను వీధి శూలాలకి కానివ్వండి, రకరకాల వాస్తు దోషాలు పోవడానికి కానీ పెట్టేశాం కదా. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని ఒక ఆలోచన వస్తుంది. ఇది ఏమిటి, ఇన్నాళ్ళు బట్టి బాగా సాగుతూనే ఉన్నప్పుడు అనవసరంగా మంజునాథ్ గారు వచ్చి ఈ విషయం చెప్పి లేనిపోని అయోమయానికి గురి చేశారు అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. కానీ సత్యం చెప్పవలసి వచ్చినప్పుడు అది ఏ రకమైనటువంటి అయోమయం వచ్చినా మేము చెప్పక తప్పదు. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. ఈ కఫ్ సిరప్స్ తాగద్దు అనేటువంటి విషయాన్ని ఎన్నో సంవత్సరాలుగా, ఇంచుమించు కోవిడ్ తర్వాత నుంచి ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నా ఒక పురోహితుడిని, ఒక వేద పండితుడిని, ఒక సామాన్యుడిని కాబట్టి నేను చెప్తే ఎవరు వినలేదు. కానీ మొన్న టీవీలలో మీరు అందరూ చూశారుగా. చెప్తున్నటువంటి వ్యక్తి తాలూకా స్తోమతను చూసినట్లయితే మీరు సత్యాన్ని ఎప్పటికీ గ్రహించలేరు. అలాగే ఈ అనేక పురాణాలను గ్రంథాలను పరిశీలించిన మీదట ఈ రహస్యం బయటపడింది. మన పురాణాలలో అనేక రకాల ముఖ్యమైనటువంటి శ్లోకాలను పదుల సంఖ్యలో కానీ వందల సంఖ్యలో కానీ తీసేసి ప్రక్షిప్తాలు అంటారు. అంటే అనవసరమైనవి మళ్ళీ అందులో పెట్టారనమాట. తీసేసినటువంటి పద్యాల స్థానంలో, శ్లోకాల స్థానంలో వేరే డూప్లికేట్లన్నీ పెట్టేశారు. అలా పెట్టేయడం వల్ల అది చదువుకుని తర్వాతి తరాల వాళ్ళు అది చదువుకుని అదే నిజం అనుకున్నారు. ఈలోపు ఏమైంది, ముందు తరానికి మన తరానికి మధ్య సంస్కృత పరిజ్ఞానం తగ్గింది. ఈ సంస్కృత పరిజ్ఞానం తగ్గడం వల్ల కూడా అందులో ఉన్నదే పాటించడం మొదలు పెట్టాము తప్ప సత్యాన్ని కానీ వాస్తవాన్ని కానీ గమనించలేదు అనేటువంటిది మాత్రం నిజం. సరే, ఇంతకీ ఏం చేయాలండి? మరి గణపతి ప్రసక్తి లేదా అంటే ఖచ్చితంగా గణపతి ప్రసక్తి ఉంది. ఎలా? ఎక్కడైతే మనము నిజానికి ఇప్పుడు గణపతులను పెట్టేశామో లేదా గణపతులను పెట్టాలి అనుకుంటున్నామో ఆయా స్థానాలలో పెట్టవలసినటువంటి వాస్తు దోష పరిహారం కోసం పెట్టవలసిన విగ్రహం వారాహీదేవిది. ఆ వారాహీదేవి విగ్రహం ఎక్కడైతే పెడతామో దాని కిందన భూమిలో ఒక 6 అంగుళాలు లేదా కనీస పక్షంగా 3 అంగుళాలు శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడుతో తయారు చేసినటువంటి వేరుతో తయారు చేసినటువంటి గణపతి విగ్రహాన్ని, ప్రతిమని దాని కింద పెట్టి దానిని పూర్తిగా అక్కడ ఒక ప్రాసెస్ ఉంది, శాస్త్ర ప్రకారంగా చేయవలసినటువంటి ప్రాసెస్ ఉంది. అది చేసి దాన్ని మూత పెట్టేసి దానిపైన ఒక దిమ్మ కడతామా, ఒక స్తంభం కడతామా, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి కట్టి దాని మీద వారాహి అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెడితేనే తప్ప మనకి వాస్తు దోషాలు కానీ ఏవి పోయినట్లుగా మనం భ్రమపడుతున్నాం అంతే. సరే, పెట్టిన తర్వాత పెట్టక ముందు పెద్దగా ఏం తేడా కనపడటం లేదండి అని ఇప్పటికే అనేకులు మాకు చెప్పడం కూడా జరిగింది. పురోహితం చేస్తూ ఉంటాం కాబట్టి అనేక చోట్లకి వెళ్తాము. ఇది చాలా పెద్ద సమాచారం తీసుకున్నాం, పెద్ద ఎంక్వైరీలు కూడా చేశాం. కొన్ని అపార్ట్మెంట్లకి వీధి శూలాలు ఉంటే అక్కడ గణపతి విగ్రహం పెడితే వారి దగ్గరికి వెళ్ళి అక్కడెక్కడో ఒక పూజకి వెళ్తాం కదా,
ఆ పూజకి వెళ్ళినప్పుడు ఏమండి ఈ గణపతి పెట్టిన తర్వాత మీకు ఏమైనా మార్పు కనిపించిందా, పెట్టక ముందు ఉన్న నెగిటివ్లు ఏంటి, పెట్టిన తర్వాత ఉన్న పాజిటివ్స్ ఏంటి అంటే, ఏమోనండి కాస్త వీధి శూలం ఉంది కాబట్టి పెట్టాలని సిద్ధాంతులు చెప్పారు, మేము ఒక మంచి రోజు చూసుకుని పెట్టుకున్నామండి అని చెప్పారే తప్ప పెట్టక ముందు పెట్టిన తర్వాత ఉండేటువంటి ఇదమిత్తమైన మార్పులను మాత్రం వాళ్ళు చెప్పలేకపోయారు. అంటే అర్థం ఏమిటి, ఒక శాస్త్రం చెప్పిందనేటువంటి ఒక నమ్మకంతో పెట్టేస్తున్నామే తప్ప అందులో ఉండవలసినటువంటి శాస్త్ర దృక్పథం కానీ శాస్త్ర పరిజ్ఞానం కానీ ఉందా లేదా అని పరిశీలన చేసుకోలేదు. ఇందులో భక్తులను అనవలసినటువంటి మాటలు ఏమీ లేవు. వాళ్ళు అమాయకులు, పండితులు ఎలా చెప్తే అలా వినేస్తారు వాళ్ళు పాపం. కానీ పండితులు బాగా చెప్పవలసింది. సరే, పండితులు కూడా ఎందుకు చెప్పలేదంటే ఇందాక చెప్పానుగా, ప్రక్షిప్తాలు అనగా డూప్లికేట్ శ్లోకాలు, డూప్లికేట్ పద్యాలు శాస్త్రాలలో పెట్టేస్తే ఆ పుస్తకాలు తిరిగేసిన వాళ్ళు అదే నిజం అనుకుని చెప్పారు. చాలా తక్కువ మంది ఉంటారు కదా ఇందులో నిజమెంత అబద్ధం ఎంత వాస్తవం ఎంత అని రీసెర్చ్ చేసే వాళ్ళు. ఆ సమయం ఉండాలి కదా ముఖ్యంగా. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. ఏదో అటు ఇటు బాధపడి తెలుసుకున్న ద్వారాగా అర్థమైంది ఏంటంటే, వాస్తు దోషాలు పోవడానికి కానీ వీధి శూల లాంటి దోషాలు పోవడానికి కానీ ఆశ్రయించవలసినటువంటి దైవం కేవలం వారాహీదేవి. మత్స్య యంత్రాలు పెట్టడం అనేది కూడా వారాహీదేవి విగ్రహం లేదా వారాహి యంత్రాలు పెట్టడం అనేది ప్రయారిటీ నెంబర్ 1 అయితే, మత్స్య యంత్రం కూడా నెంబర్ 2వే. అది కొన్ని రకాలైనటువంటి అనుగ్రహాల వల్ల వచ్చిన యంత్రం, అది వేరే సంగతి. ఇది మరొక ఎపిసోడ్ లో చెప్తాను నేను. అందుచేత మనం వారాహి విగ్రహాన్ని లేదా వారాహి ఫోటోని లేదా వారాహి యంత్రాన్ని పెట్టుకోవాలి. తద్వారా మాత్రమే మనకి వాస్తు దోషాలు పోతాయి, వీధిశూల దోషాలు పోతాయి. ఇకపోతే ఇది ఇలా ఉంటుండగా అదేమిటండి, వినాయకుడిని పెట్టుకుంటే ఏమైంది, వారాహీదేవిని పెట్టుకుంటే ఏమైంది, ఎవరండి దాన్ని తీయడానికి ఇన్ని రకాలైనటువంటి పురాణాల మీద ఇటువంటి ప్రయత్నాలు చేసి అసలైనవి తీసి డూప్లికేట్లు పెట్టేంత అవసరం ఎవరికి ఉందని మీకు అనుమానం రావచ్చు. ఒక్కసారి నిశ్చితంగా ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. వారాహి ముఖం కానీ వారాహి జంతువు కానీ నచ్చనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ పని చేశారు. ఉదాహరణకి ఒకప్పుడు ఒక ప్రదేశం నిండా కూడా హైందవులే ఉన్నారు అనుకోండి, నెమ్మదిగా హైందవులందరూ తగ్గిపోయి వేరే మతస్థులు పెరిగిపోయారు. చూసారా ఎందుకు పెరిగిపోయారు? అక్కడ కారణం ఏమిటంటే, అలా పెరిగిపోవడానికి కారణం అసలు వాళ్ళు ముందు ఆ కాలనీలోకి కానీ ఆ ప్రదేశంలోకి కానీ వాళ్ళు రాలేరు. ఎప్పుడు రాలేరు? మీరు వారాహి విగ్రహాన్ని కానీ వారాహి యంత్రాన్ని కానీ వారాహి ఫోటోని కానీ పెట్టినట్లయితే వాళ్ళ దరిదాపులకి రారు. కానీ వాళ్ళు వచ్చి కబ్జాలు చెయ్యాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు రావడానికి ముందుగానే చేప కింద నీరులాగా మన శాస్త్ర పురాణాలలో ప్రక్షిప్తాలు అనగా డూప్లికేట్స్ ని ఇన్స్టాల్ చేశారు. చేసి కింద పెట్టవలసినటువంటి గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి పైకి పెట్టమని చెప్పి ఆ పైన పెట్టాల్సినటువంటి వారాహీదేవిని ఏకంగా పెట్టకుండా చేసేశారు. ఈలోగా కొన్ని రకాలైనటువంటి పుకార్లు కూడా సృష్టించారు. అదేమిటో తెలుసా? వారాహి చేసేటువంటి వాడి వాకిట, ప్రత్యంగిరా చేసేటువంటి వాడి పంచన ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలగజేశారు ఈ సమాజంలో. ఏం పర్వాలేదండి, నిరభ్యంతరంగా ఉండవచ్చు. ప్రత్యంగిరా ఉపాసన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పక్కన ఉన్నట్లయితే వారి అనుగ్రహం వల్ల వారి స్నేహం వల్ల మన శత్రువులు కూడా కొంత తగ్గుతారు. అలాగే వారాహి చేసేవాడి వాకిట ఉండకూడదు అంటే అర్థం ఏమిటంటే, అది వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్నది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్నది. అమ్మో వాడు వారాహి చేస్తాడు, వారాహి అంటే సూకరం కదా, పంది ముఖంతో, అంటే నిజానికి అది వైల్డ్ బోరు, అది వేరే సంగతి. సరే, ఆ ముఖంతో ఉన్న విగ్రహాలు కానీ జంతువులు కానీ ఉన్న జోలికి వాళ్ళు రారు. కాబట్టి అసలు ముందు ఇది లేకుండా చేస్తేనే కదా వాళ్ళు వచ్చి కబ్జా చేయగలరు. అందుచేత ఏం చేశారు, వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్నది ఏంటి, వారాహి చేసేటువంటి వాడి వాకిట ఉండకూడదు అని వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళు ఉండకూడదు అనుకుంటున్నప్పుడు అది మీరు పెట్టుకోవాలిగా. ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వటం వల్ల, కొన్ని దశాబ్దాల క్రితం మిస్ అవ్వటం వల్ల ఈ రోజు భారతీయ హైందవం మొత్తం ఎంత ప్రమాదంలో ఉందో మీకు ఇప్పుడు అర్థమవుతుందా? కాబట్టి ఇక మీదట మీరు చేయవలసింది ఏమిటంటే కార్యాచరణ ప్రణాళిక. ఇందులో మీరు కొంచెం శ్రమ అయినా సరే తప్పుగా ఆలోచించకండి, నిదానంగా చేయవలసింది మాత్రం చెయ్యండి. ఇది
హైందవ భారతీయాన్ని రక్షించేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అందుచేత వీధి శూలకి గాని వాస్తు దోషాలకి గాని ఎక్కడెక్కడైతే మీరు గణపతులను పెట్టారో ఆ గణపతులను వారాహి అమ్మవారి విగ్రహాలతో రీప్లేస్ చెయ్యండి. మీ వీలున్నప్పుడే చెయ్యండి, వెంటనే చేయలేరు కదా. అందుచేత చెయ్యండి. శ్వేతార్క గణపతి విగ్రహాన్ని కానీ ప్రతిమని కానీ తీసుకుని మీరు వారాహి అమ్మవారి విగ్రహం ఏ సైజులో పెడుతున్నారో దానిని బట్టి శ్వేతార్క గణపతి విగ్రహం సైజు నిర్ణయించుకోవాలన్నమాట. దానిని ముందు భూమిలో పాతేసి దానిపైన యంత్రం పెట్టి ఆ తర్వాత గోడ కట్టేసి, లేదా మీకు అక్కడ స్తంభం కట్టాల్సి వస్తే స్తంభం కడతారో ఏదో కట్టేసి చిన్న మందిరం ఏర్పాటు చేసి దాంట్లో వారాహి అమ్మవారిని పెట్టినట్లయితే మీకు హైందవ భారతీయానికి ఒక రక్ష కల్పించిన వాళ్ళు అవుతారు. మనల్ని మనం రక్షించుకోవడం అయితే తప్పేం కాదు కదా. ఇదిగాక ఇంకొక గొప్ప సంప్రదాయాన్ని నేను గమనించడం జరిగింది. అది ఏమిటంటే, ఇప్పుడు టాటూలను వేసుకుంటారే, ఈ టాటూలు వేసుకునేటువంటి సంప్రదాయంలో పూర్వంలో, ఇప్పుడని కాదు పూర్వంలో గోరింటాకుతో స్త్రీలకి ఈ కంఠానికి కొంచెం కింద భాగంలో చిన్న వారాహి ముఖాన్ని గోరింటాకుతో పెట్టుకోవడం అనేటువంటిది ఒకటి ఉండేది అని కూడా నేను తెలుసుకున్నాను. అయితే అది ఎక్కువ హరిజన గిరిజన ప్రాంతాలలో ఉండేది. అందుచేత ఈ పట్టణాల్లో కానీ కొంచెం అభివృద్ధి చెందిన గ్రామాల్లో కానీ దాన్ని ఆచరించేవారు కాదు. విచిత్రంగా చూడండి, నిజానికి ఇప్పుడు ఎవరి పద్ధతి నవనాగరికం? వాళ్ళ జోలికి హైందవేతరులు వచ్చి కబ్జాలు, అమ్మాయిలు ఎత్తుకుపోవటాలు ఇటువంటి ఏమీ చెయ్యకుండా ఉండేలాగా ఇక్కడ ఒక వారాహి బొమ్మ వేసుకున్నట్లయితే ఆ బొమ్మ ఉన్నా సరే వాళ్ళు దరిదాపులకి రారు. ఆ హరిజన గిరిజన స్త్రీలు వాళ్ళు కూడా ఏం చేసేవారంటే పంది గోర్లు తీసుకుని ఆ గోర్ని కూడా వాళ్ళు మెడలో ఒక చిన్న చైన్లా ధరించేవారనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను నేను. కాబట్టి చాలా రీసెర్చ్ చేశానండి. ఈ ఒక్క కంటెంట్ మీకు చెప్పడానికి ముందు చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడక్కడ కనబడుతుందేమో కానీ పూర్తి స్థాయిలో ఇది మీరు ఏ పురాణాల్లో వెతికినప్పటికీ కూడా దొరకదు. కానీ మీరు మనసు పెట్టి ఆలోచించినట్లయితే మాత్రం ఒకటి అర్థం అవుతుంది. ఏంటంటే వారాహి అమ్మవారు ద్వారాగా ఈ వాస్తు దోషాలు, భూమికి సంబంధించినటువంటి దోషాలు, శత్రుబాధలు తొలగుతాయని ఎటువంటి విషయం మనందరికీ ఎలాగో తెలిసిందే. వరాహావతారంలో ఈ భూమి సముద్రంలో మునిగిపోయినప్పుడు రాక్షసుల కారణంగా వరాహావతారంలో శ్రీ మహావిష్ణువే తన కోరలతో ఈ భూమిని ఎత్తి మళ్ళీ తీసుకొచ్చి యథాస్థితిలో పెట్టేడనేటువంటి పురాణాలు కూడా మీరు గౌరవనీయ ప్రవచకులు, స్వామీజీలు ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ కథలన్నీ తవ్వి నెత్తికి ఎక్కడం నా ఉద్దేశం కాదు. అందులో ఉండేటువంటి రహస్యాన్ని మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరు ఖచ్చితంగా వారాహి విగ్రహాన్నే వీధి శూలలకి వాడండి. వారాహి అమ్మవారి ఫోటోలనే ఇంటి ముందు పెట్టండి. గుమ్మానికి బయట అందరికీ కనబడేటట్లుగా వారాహి ఫోటోలు పెట్టండి. ఇంకా ఏవైనా ఇప్పుడు అన్ని రకాల టాటూలు వేయించుకుంటున్నారు కదా. ఈ కంఠానికి కొంచెం కింద భాగంలో చిన్న డాలర్ లాగా ఒక లాకెట్ వేసుకున్న పద్ధతిలో ఒక వారాహి అమ్మవారి ముఖాన్ని మాత్రం ఇక్కడ టాటూ అమ్మాయిలకి వేయించినట్లయితే వాళ్ళు కొంత సేఫ్ జోన్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు. తద్వారా ఇది పోనీ నేను కొత్తగా చెప్పింది కాదు, అనేక పురాణాలలో చెప్పిందే దాన్ని తొలగించేశారు. వాళ్ళకి ఇష్టం లేదని తొలగించేశారు. వాళ్ళు నెమ్మదిగా కబ్జాలు చేయాలని తొలగించేశారు. వాళ్ళు నెమ్మదిగా క్రమేపీగా స్త్రీలని చెరబట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ తొలగించారు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే రాక్షస బాధ నుంచి బయటపడి అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా మనం పొందుతాం అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు తెలియజేసుకుంటూ మరొక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఏమిటంటే ఇంకా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అంశాలు ఏవైనా ఉన్నట్లయితే మీ సలహాలు సూచనల ద్వారాగా మెరుగుపరుచుకుంటాము. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావలసిన వాళ్ళందరి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఈ విషయాలన్నీ వారందరికీ కూడా తెలిసి ముఖ్యంగా మహిళా లోకం సురక్షితంగా ఉంటుంది. వారాహి అమ్మవారిని పెట్టుకుంటాం కాబట్టి వాస్తు దోషాలు పోతాయి, దినదినాభివృద్ధి కలిగి తీరుతుంది. రోజు ఒక అమ్మవారిని పెట్టామనుకోండి అన్నట్టు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే
వారాహి అమ్మవారికి మీరు బీభత్సమైనటువంటి పూజలు ఏమి చేసేయాల్సిన పని లేదు. ఆవిడికి ధూపం వేయడం అనేది మాత్రం చాలా ఇష్టమైనటువంటి ఒక ఉపచారం. కాబట్టి మీరు మీ స్నానం అయిపోయిన తర్వాత ఒక 2 అగరబత్తులు అక్కడ అమ్మవారికి చూపించి అక్కడ పెట్టేస్తే చాలు. దీపారాధన ప్రసక్తి కూడా లేదు. మీకు ఓపిక ఉంటే మీరు చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి. తద్వారా అందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియజేసిన వారు అవుతారు. ఇప్పటికే ప్రమాదపు అంచులో ఉండేటువంటి హైందవ భారతీయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేసుకుంటూ స్వస్తి.